హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ పార్ట్ 2 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో కార్బన్ యొక్క వర్సిటైల్ నేచర్ గురించి, శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా కార్బన్కి సంబంధించిన వర్సిటైల్ నేచర్ ఆఫ్ కార్బన్ అన్నమాట. ఎందుకని కార్బన్ ప్రత్యేకమైన మిగిలిన ఎలిమెంట్స్తో పోలిస్తే దీనికి ప్రత్యేకత ఎందుకు ఉంది అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. మనకు లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం, కార్బన్ అనేది షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేయడం వల్ల కోవలెంట్ బాండ్స్ను ఫామ్ చేసుకుంటుంది. ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుందంటే 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. టెట్రావేలెంట్ అని కూడా నేర్చుకున్నాం అన్నమాట. ఇలా ఫామ్ చేసి ఎలిమెంట్స్ను, కాంపౌండ్స్ను ఏర్పరుస్తుంది. కొన్ని ఎలిమెంట్స్ను, కొన్ని కాంపౌండ్స్ను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ ఉదాహరణకి ఆక్సిజన్ ఆటం, హైడ్రోజన్ ఆటం ఉన్నాయి. చూడండి, ఆక్సిజన్ ఆటము 2 కలిసి ఆక్సిజన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇలా ఆక్సిజన్ మాలిక్యూల్స్ మాత్రమే ఉన్న సబ్స్టెన్స్ను ఆక్సిజన్ ఎలిమెంట్ అని అంటాం అన్నమాట. ఇలాగే ఇంకొన్ని మనం చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం పరిశీలించినట్టు ఉదాహరణకు హైడ్రోజన్, 2 హైడ్రోజన్లు కలిసి హైడ్రోజన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇలా హైడ్రోజన్ మాలిక్యూల్స్ అన్నీ కలిపి ఒక సబ్స్టెన్స్గా ఫామ్ అయితే దాన్నే హైడ్రోజన్ ఎలిమెంట్ అంటాం. అదేవిధంగా నైట్రోజన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఫామ్ అయ్యి నైట్రోజన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇలాంటి నైట్రోజన్ మాలిక్యూల్స్ వల్ల ఏర్పడిన సబ్స్టెన్స్నే నైట్రోజన్ ఎలిమెంట్ అని అంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, వాటర్ ఒక ఆక్సిజను 2 హైడ్రోజన్లు కలవడం వల్ల వాటర్ మాలిక్యూల్ ఏర్పడింది. ఇలాంటి వాటర్ మాలిక్యూల్స్ వల్ల ఏర్పడిన సబ్స్టెన్స్నే మనం కాంపౌండ్ అంటాం. అదేవిధంగా లాస్ట్ వీడియోలో మనం గమనించినటువంటి కాంపౌండ్స్ కొన్ని చూస్తే NH3 అమ్మోనియం మాలిక్యూల్, ఇది డిఫరెంట్ ఆటమ్స్ వల్ల ఏర్పడింది కాబట్టి దీన్ని ఏమంటామంటే కాంపౌండ్ అంటాం. సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ వల్ల ఏర్పడిన మాలిక్యూల్స్తో ఏర్పడినటువంటి సబ్స్టెన్స్ను మనం ఎలిమెంట్ అని అంటే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ వల్ల ఏర్పడిన మాలిక్యూల్ వల్ల ఫామ్ అయినటువంటి సబ్స్టెన్స్ను మనం కాంపౌండ్ అంటాం అన్నమాట. అదేవిధంగా మీథేన్ CH4, ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్ వల్ల మాలిక్యూల్స్ ఏర్పడినాయి. ఇలాంటి మాలిక్యూల్స్ వల్ల ఏర్పడిన సబ్స్టెన్స్ని మనం కాంపౌండ్ అంటాం అన్నమాట. ఈ విధంగా ఎలిమెంట్లు, కాంపౌండ్లు ఏర్పరిచినాయి అన్నమాట. రైట్. ఆ విధంగా ఇంకా మనం ఏం గమనించామంటే సింపుల్ కార్బన్ కాంపౌండ్ అనేది మీథేన్. ఇక్కడే మనం నేర్చుకున్నాం చూడండి, మీథేన్ CH4. సాధారణంగా హైడ్రోజన్లు మాత్రమే ఉంటే అలాంటి కాంపౌండ్లను హైడ్రోకార్బన్స్ అని అంటాం అన్నమాట. హైడ్రోజను, కార్బన్ మాత్రమే ఉన్నాయి కాబట్టి హైడ్రోకార్బన్స్ అని కూడా అంటాం. చూడండి, మనం లాస్ట్ వీడియోలో ఒక పట్టికను ఫిల్ చేసినాం. అంటే అందులో మెటల్స్తో ఉన్నటివి, డైలీ లైఫ్లో మనం వాడేవి, గ్లాస్ లేదా క్లేతో ఉన్నవి, అదర్స్ చూస్తే అదర్స్ అనేటువంటి లిస్టు చాలా పెద్దదిగా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేసినాం. ఈ అదర్స్లో ఉన్న మోస్ట్ ఆఫ్ థింగ్స్ అనేటి కార్బన్ కాంపౌండ్స్ అని కూడా మనం కన్ఫర్మ్ చేసినాం అన్నమాట. సో చాలా విషయాల్లో కార్బన్ అనేది ఉంది. అదేవిధంగా అవర్ సెల్ఫ్స్ ఆర్ మేడప్ ఆఫ్ కార్బన్. మన శరీరం కూడా కార్బన్ కాంపౌండ్ల సహాయంతో ఏర్పడింది, అనిమల్స్ యొక్క శరీరాలన్నీ కూడా. సో ద నంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, ఇలా చాలా నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అనేటివి అబ్జర్వ్ చేస్తా వాటికి పేర్లు పెట్టే ప్రయత్నము కెమిస్టులు చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏంటది అని అంటే, మనకు పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ 118 ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ అయిన కార్బన్ వల్ల ఏర్పడినటువంటి కాంపౌండ్స్ 3 మిలియన్స్ పైనగా ఉన్నాయి. మరి మిగిలిన ఆటమ్స్ వల్ల ఏర్పడినటువంటి మిగిలిన 117 ఎలిమెంట్స్ వల్ల ఏర్పడిన కాంపౌండ్స్ ఇంత ఎక్కువ సంఖ్యలో లేవు. అంటే మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకవైపు నుంచి కేవలం కార్బన్ వల్ల ఏర్పడిన కాంపౌండ్స్ ఒకవైపు ఉంచితే కార్బన్ వల్ల ఏర్పడిన కాంపౌండ్సే ఎక్కువ సంఖ్యలో ఉండడాన్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉండడాన్ని గమనించాం. మరి ఇంత ఎక్కువ సంఖ్యలో కార్బన్ అనేది కాంపౌండ్స్ని ఫామ్ చేయడంలో ఇన్వాల్వ్ అయినటువంటి విషయం ఏంటి, దాని యొక్క ఇది ప్రత్యేకతకు కారణమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, చూడండి, అంత ప్రత్యేకత కారణమైనటువంటివి 2 ఫ్యాక్టర్స్గా మనము
చెప్పుకోవచ్చు. అవేంటి అంటే ఒకటి కార్బన్ యొక్క క్యాటినేషన్ ఎఫెక్ట్ అన్నమాట. ఏంటి క్యాటినేషన్ ఎఫెక్ట్ అంటే కూడా మనం చూద్దాం. మరొక ఫ్యాక్టర్ ఏంటి అని అంటే టెట్రా వేలెన్సీ. కార్బన్కు వేలెన్సీ 4 ఉండడం. వేలెన్సీ అంటే ఏంటి, వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఏంటి, అలాంటి అంశాలన్నీ కూడా మనము నేర్చుకున్నాం అన్నమాట. ఓకే, క్యాటినేషన్, టెట్రా వేలెన్సీ ఈ రెండు ప్రాపర్టీస్ ఆధారంగా చాలా లార్జ్ నంబర్ ఆఫ్ కాంపౌండ్స్ను ఇది ఫామ్ చేయగలుగుతుంది. ఇంతకీ క్యాటినేషన్ అంటే ఏంటి, టెట్రా వేలెన్సీ అంటే ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా క్యాటినేషన్ అంటే చూడండి, ఇది ఒక ఇనిక్యూ ఎబిలిటీ, మిగిలిన కాంపౌండ్స్కు లేని ఒక ప్రత్యేకమైన ఎబిలిటీ. అదేంటి అని అంటే కార్బన్ అనేది లార్జ్ మాలిక్యూల్స్ను ఫామ్ చేయగలదు. ఉదాహరణకు మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఇది ఎందుకు డిఫర్ అనేది విషయాన్ని మనం ఒక్కసారి కనుక గమనిస్తే చూడండి, ఉదాహరణకు ఆక్సిజన్ని నేను తీసుకున్నాను అనుకోండి, ఆక్సిజను మరొక ఆక్సిజన్తో డబుల్ బాండ్ ఏర్పరిచి అది సాటిస్ఫై అయిపోతుంది. అదేవిధంగా నైట్రోజన్ తీసుకుంటే మరొక నైట్రోజన్తో ట్రిపుల్ బాండ్ ఏర్పరిచి 3 కోవలెంట్ బాండ్స్ ఏర్పరచుకొని అది సాటిస్ఫై అయిపోతుంది. మరి హైడ్రోజన్ తీసుకుంటే హైడ్రోజన్ మరొక హైడ్రోజన్తో బాండ్ ఏర్పరచుకొని సాటిస్ఫై అవుతుంది. అయితే కార్బన్ అలా కాదనమాట. కార్బన్ అనేది 4 బాండ్లను ఏర్పరిచి మరొక కార్బన్తో సాటిస్ఫై అవ్వదు. 4 బాండ్లు ఫామ్ కావు. కార్బన్ అనేది కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది, కార్బన్ మధ్య డబుల్ బాండ్ పాజిబుల్ అవుతుంది, కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ పాజిబుల్ అవుతుంది. కానీ కార్బన్ మధ్య క్వార్టర్పోల్ బాండ్ అనేది పాజిబుల్ కాదు. సో ఇది 4 బాండ్లను డిఫరెంట్ ఆటమ్స్తో ఏర్పరచుకోగలదు. ఇలా కాబట్టే ఒక పెద్ద మాలిక్యూల్స్ను ఏర్పరిచే ఎబిలిటీ దీనికి వచ్చింది. ఇలా లార్జ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏర్పరిచే కెపాసిటీనే క్యాటినేషన్ ఆఫ్ కార్బన్ అని అంటాం అన్నమాట. క్యాటినేషన్ అంటాం ఇలాంటి ఎబిలిటీని. ఓకే, చూడండి, కార్బన్ బాండింగ్ విత్ అదర్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్, ఈ ఎబిలిటీనే మనం ఏమంటామంటే క్యాటినేషన్ అని అంటాం. ఓకే, చైన్స్ ఆఫ్ కార్బన్, ఇది లాంగ్ చైన్స్ ఆఫ్ కార్బన్ ఏర్పరచగలదు, లేదా బ్రాంచ్డ్ చైన్స్ ఆఫ్ కార్బన్ ఏర్పరచగలదు, రింగ్స్ ఏర్పరచగలదు. వీటిని ఒకసారి విజువలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. లాంగ్ చైన్ ఎలా ఉంటుంది, లాంగ్ చైన్ చూడండి, ఇలా కార్బన్ అనేది 1 2 3 4 5 ఇలా ఎన్ని కార్బన్స్ అయినా ఇలా లింక్ ఏర్పడుతుంది. కార్బన్కి వేలెన్సీ ఎప్పుడు కూడా 4 ఉండే విధంగా చూసుకోవాలి. అంటే 4 బాండ్లు ఏర్పరచగలదు. 1 2 3 ఆ రెడ్ కలర్లో కార్బన్ మధ్య ఉండేది ఒక బాండ్, మొత్తం మీద ఇక్కడ 4 బాండ్లు. అదేవిధంగా ఆల్రెడీ 2 బాండ్లు ఉన్నాయి గమనించండి, ఇంకా 3 4, ఆల్రెడీ 2 ఉన్నాయి 3 4, ఆల్రెడీ 2 ఉన్నాయి 3 4, ఆల్రెడీ 2 ఉన్నాయి 3 4, ఆల్రెడీ 1 ఉంది 2 3 4. సో ఇలా మనం ఒక లైన్ గీసినాము అంటే అక్కడ హైడ్రోజన్తో బాండ్ ఏర్పరచుకున్నది అనిగా భావించాలన్నమాట. ప్రత్యేకంగా హైడ్రోజన్ కాకుండా వేరేదైతే మనం రాస్తాము, ఏమీ రాయలే అంటే అది హైడ్రోజన్ అని. సాధారణంగా హైడ్రోకార్బన్స్ను మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. రైట్, ఇది లాంగ్ చైన్. అలా కాకుండా ఈ చైన్ అనేది ఇలా ఉంది అని అనుకుంటే, ఉదాహరణకు గమనించండి. ఓకే, బ్రాంచ్డ్ చైన్ ఎలా ఉంటుందో, బ్రాంచ్డ్ చైన్ ఎలా ఉంటుంది అనేది గమనిద్దాం. ముందు ఎగ్జాంపుల్లో 6 కార్బన్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 6 కార్బన్స్ తీసుకున్నాం, 4 5 6. చూడండి, ఇక్కడ కూడా కార్బన్ యొక్క వేలెన్సీ 4 అయ్యే విధంగా మనం బాండ్స్ వేద్దాం. ఆల్రెడీ ఒక బాండ్ ఉంది 2 3 4, 1 2 ఉన్నాయి 3 4, ఆల్రెడీ మధ్యలో ఉన్న కార్బన్కి 4 బాండ్స్ ఫామ్ అయిపోయినాయి. సో ఈ చివర ఉన్న దానికి 1 1 2 3 4. సో ఈ యువతల బ్రాంచ్ల యువతలు ఉన్న వాటికి ఆల్రెడీ 1 ఉంది, 2 3 4 2 3 4. ఈ విధంగా ఆ లైన్ అంటే హైడ్రోజన్తో బాండ్ ఏర్పరచుకున్నట్టుగా భావించాలి. నెక్స్ట్ రింగ్ చూద్దాం. రింగ్ దీన్నే సైక్లిక్ అని కూడా అంటాం అన్నమాట. రింగ్ లేదా సైక్లిక్ అనేది ఎలా ఏర్పడుతుంది అనేది ఒకసారి కానీ మనం గమనిస్తే, ఓకే, 1 2 3 4 5 6. సో అన్నిట్లో కూడా 6 6 మనం తీసుకున్నాం. అయితే
ఇక్కడ మనం కార్బన్ యొక్క వేలెన్సీని సరిగా చూద్దాం. ఆల్రెడీ 2 ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటి వేద్దాం మొదటగా. ఓకే, ఇవన్నీ కూడా హైడ్రోజన్తో బాండ్స్. అయితే ఇక్కడ ఓకే, ఇక్కడ ఒక డబల్ బాండ్, అంటే ఈ కార్బన్కి 4 సరిపోయినాయి, ఈ కార్బన్కి కూడా 4 సరిపోయినాయి. ఓకే, ఈ విధంగా. ఓకే, కార్బన్ మధ్య ఎప్పుడు సింగిల్ బాండే ఉండాలని ఏం లేదు. కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉండొచ్చు, ట్రిపుల్ బాండ్ కూడా ఉండొచ్చు అనమాట. ఈ విధంగా కార్బన్ అనేది చైన్ ఏర్పరచగలదు, మరియు బ్రాంచ్డ్గా ఏర్పరచగలదు, మరియు సైక్లిక్ లేదా రింగ్ ఫామ్లో కూడా కాంపౌండ్స్ని ఏర్పరచగలదు. సో ఇలా కార్బన్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ను కూడా ఏర్పరచగలదు. ఓన్లీ సింగిల్ బాండ్గానే ఉంటే, కార్బన్ మధ్య సింగిల్ బాండే ఉంటే అలాంటి హైడ్రోకార్బన్స్ను అలాంటి కాంపౌండ్స్ను ఏమంటామంటే శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటాం. శాచురేట్ అవ్వడం అంటే అది లెస్ రియాక్టివ్, ఆల్రెడీ దానికి తగినంత ఏర్పాటు జరిగింది. సో ఇక స్పెషల్గా అదే బాండ్స్ కోసం, బాండ్ ఏర్పరచుకోవడం కోసం పాకులాడాల్సిన పని లేదు. కాబట్టి ఈ శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేవి లెస్ రియాక్టివ్గా ఉంటాయి. వాటి యొక్క వేలెన్సీ అనేది సాటిస్ఫైడ్గా పాల్గొని ఉంటుంది, ఫుల్ఫిల్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఇవి శాచురేటెడ్ అంటాం. ఇవి లెస్ రియాక్టివ్గా ఉంటాయి. మరి డబుల్ బాండు, ట్రిపుల్ బాండు ఉన్నవి మనం జనరల్గా ఒకటి ఉంటేనే శాచురేటెడ్ అనుకుంటే, ఇంకా డబుల్, ట్రిపుల్ ఉంటే ఇంకా మోర్ శాచురేటెడ్ అని అనుకుంటున్నాం. కానీ అది వాస్తవం కాదు. కార్బన్ మధ్య డబుల్ బాండు, కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉన్నవి అన్సాచురేటెడ్. అవి శాచురేట్ అవ్వడం కోసం, అంటే అవి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ అవ్వడం కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉందనుకోండి, అదే శాచురేటెడ్. కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటే ఆ డబుల్ బాండ్ వద్దు, సింగిల్ బాండ్ కావాలని ప్రయత్నం చేస్తుంది. కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు కూడా ట్రిపుల్ బాండ్ వద్దు, సింగిల్ బాండ్గా మారాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ డబుల్ బాండును మరియు ట్రిపుల్ బాండును మనం ఏమంటామంటే అన్సాచురేటెడ్ అంటాం. ఇవి సింగిల్ బాండ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి ఇవి మోర్ రియాక్టివ్. సింగిల్ బాండ్తో పోలిస్తే డబుల్ బాండు, ట్రిపుల్ బాండ్ అనేవి మోర్ రియాక్టివ్. మరి స్ట్రాంగ్ పరంగా చూస్తే సింగిల్ బాండ్ అనేది స్ట్రాంగు, డబుల్, ట్రిపుల్ బాండ్ అనేవి వీకర్. సో కంపారిటివ్లీ సింగిల్ బాండ్ అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈ సింగిల్ బాండ్ ఉన్నవి, సింగిల్ కోవలెంట్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్ ఉన్న వాటిని శాచురేటెడ్ అంటాం. ఆల్రెడీ మనం చూసినాం. శాచురేటెడ్ అనేవి బాండ్ పరంగా స్ట్రాంగు మరియు రియాక్టివిటీ పరంగా లెస్ రియాక్టివ్ అని గమనించినాం. సో డబుల్ బాండ్ ఉన్నవి వాటిని డబుల్ బాండు, ట్రిపుల్ బాండ్ ఉన్నవి అన్సాచురేటెడ్. ఓకే, చూడండి, ఇంకొక ఆటం కూడా ఇలాగే ఈ ప్రాపర్టీ, క్యాటినేషన్ ప్రాపర్టీ చూపిస్తూ ఉంటుంది. అయితే కార్బన్ అంత రేంజ్లో కాదు, కానీ కొద్ది మొత్తంలో ఈ క్యాటినేషన్ ఎఫెక్ట్ చూపించేటువంటి మరొక ఎలిమెంట్ ఏంటి అంటే సిలికాన్ అనమాట. ఇది కూడా 4th A గ్రూప్ ఎలిమెంట్. కార్బన్ సాధారణంగా 4th A గ్రూప్ ఎలిమెంట్. ఈ కార్బన్ కిందనే పీరియాడిక్ టేబుల్ కనుక గమనిస్తే కార్బన్ కిందనే సిలికాన్ ఉంటుంది. కాబట్టి సిలికాన్ కూడా కొంతవరకు ఈ ధర్మాన్ని మనకు చూపించగలదు. అప్ టు 7-8 ఎలిమెంట్స్ వరకు ఇది బాండ్లను ఫామ్ చేయగలదు. ఉదాహరణకి సిలికాన్ ఇలా మనకు చైన్ ఏర్పరచగలదు. అంటే ఎంతవరకు ఈ చైన్ ఏర్పరచగలదు ఇలా సిలికాన్ అని అంటే అప్ టు 7 లేదా 8 ఎలిమెంట్స్ వరకు ఈ సిలికాన్ అనేది మనకు ఈ క్యాటినేషన్ ఎఫెక్ట్ చూపగలదు. అయితే కార్బన్ మధ్య ఉండే బాండు కంపారిటివ్లీ సిలికాన్తో పోలిస్తే, మిగిలిన కోవలెంట్ బాండ్లతో పోలిస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి అంత లాంగెస్ట్ మాలిక్యూల్స్ను ఏర్పరచగలుగుతుంది అన్నమాట. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. గమనించండి. కార్బన్ టు ఫామ్ లార్జ్ మాలిక్యూల్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు మేక్ దిస్? ఇలా లార్జ్ మాలిక్యూల్స్ ఏర్పడడంలో దానికి సహాయం చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని అడుగుతున్నారు. 1 క్యాటినేషన్, 2 టెట్రావాలెన్సీ, సి అనే ఆప్షన్ బోత్ ఏ అండ్ బి, డి అనేది నన్ ఆఫ్ ద అబౌవ్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు అనమాట. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. కార్బన్ బాండింగ్ విత్ అదర్ ఆటమ్స్, కార్బన్ గాన ఇతర ఆటమ్స్తో బాండ్ చేసేటువంటి ఆటమ్స్ ఆఫ్ కార్బన్, దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్. చూడండి, కార్బన్ ఇతర
ఆటమ్స్తో బాండ్ ఏర్పరిచి లాంగెస్ట్ మాలిక్యూల్స్ని ఏర్పరిచేటువంటి ప్రాపర్టీని ఏమంటాం? టెట్రావేలెన్సీ, వేలెన్సీ, క్యాటినేషన్, కార్బోనైజేషన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రాంచ్డ్ చైన్ ఆఫ్ ద కార్బన్ కాంపౌండ్? క్రింది వానిలో బ్రాంచ్డ్ చైన్ ఏంటి అని అడుగుతున్నారు. గమనించండి, చూడండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. వీటిల్లో సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓన్లీ సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్. కార్బన్ మధ్య అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉంటే అలాంటి కాంపౌండ్ని ఏమంటాం? శాచురేటెడ్ కాంపౌండ్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, కార్బన్ హ్యావింగ్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. కార్బన్ మధ్య డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే బాండ్స్ బిట్వీన్ దేర్ కార్బన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్. వాటిని ఏమంటాము? శాచురేటెడ్ కాంపౌండ్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్, ఆల్కేన్స్, నన్ ఆఫ్ ద అబోవ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇంత వర్సిటైల్ నేచర్ రావడానికి కారణమైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం కదా. ఒకటి క్యాటినేషన్, అంటే లాంగెస్ట్ మాలిక్యూల్స్ను ఏర్పరచడం. ఇలా లాంగెస్ట్ మాలిక్యూల్స్ ఏర్పడడానికి కారణం ఏంటంటే దానికి 4 బాండ్లు ఏర్పరచగలదు. రెండవ లాంగెస్ట్ మాలిక్యూల్స్ ఏర్పడడమే క్యాటినేషన్. ఇక్కడ దానికి దోహదం చేసే మరొక అంశం ఏంటి అంటే కార్బన్కు టెట్రావేలెన్సీ ఉండడం, అంటే 4 డిఫరెంట్ ఆటమ్స్తో బాండ్ ఏర్పరచగలదు. ఓకే, చూద్దాం. ఇక్కడ కార్బన్ హ్యావ్ వేలెన్సీ 4. కార్బన్ యొక్క వేలెన్సీ 4, కేపబుల్ ఆఫ్ బాండింగ్ విత్ 4 అదర్ ఆటమ్స్. ఎన్ని రకాల ఆటమ్స్తో అది బాండ్ ఏర్పరచుకోగలదు? 4 అదర్ ఆటమ్స్ అన్నమాట. ఓకే, కొన్ని మోనోవేలెంట్గా ఉంటాయి, మోనోవేలెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఆటమ్స్ ఉంటాయి. మరియు కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ ఫార్మ్డ్ విత్ ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, సల్ఫర్, క్లోరిన్. ఇలా కార్బన్ కాంపౌండ్స్లో ఆక్సిజను, నైట్రోజను, సల్ఫరు, ఇలా డిఫరెంట్, క్లోరిన్ లాంటి డిఫరెంట్ ఆటమ్స్తో కూడా ఇది బాండ్ ఫామ్ చేసుకోగలదు. వీటిలో కొన్ని మోనోవేలెంట్ అన్నమాట. కార్బన్ 4 రకాల బాండ్లు ఏర్పరచగలదు. మరి కొన్ని మోనోవేలెంట్ అవేంటి అంటే ఓకే, మోనోవేలెంట్ వాటిలో హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్ లాంటివి మోనోవేలెంట్ అయితే, డైవేలెంట్ ఉన్నవి ఏంటంటే ఆక్సిజను, తర్వాత సల్ఫర్ అనేది డైవేలెంట్. ట్రైవేలెంట్ ఉన్నవి ఏంటి అంటే నైట్రోజన్. చూడండి, ఓకే, ఇక్కడ హైడ్రోజన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది, క్లోరిన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది, ఫ్లోరిన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది. అదే ఆక్సిజన్ మధ్య డబుల్ బాండు, సల్ఫర్ మధ్య డబుల్ బాండు, నైట్రోజన్ మధ్య ట్రిపుల్ బాండ్, ఇలా ఏర్పడతాయి అన్నమాట. సో అంటే ఇది సింగిల్ బాండ్కే సాటిస్ఫై అవుతుంది, అంటే ఒక్క హైడ్రోజన్ బాండ్లో పాల్గొంటుంది, అట్లా అన్నమాట. ఓకే, అయితే ఒక్కొక్కటి కార్బన్తో ఒక్కొక్కటి ఫామ్ అయినప్పుడు, ఉదాహరణకి ఇది ఒక కార్బన్ కాంపౌండ్ అనుకుంటే, ఈ కార్బన్ కాంపౌండ్తో క్లోరిన్ అనేది బాండ్లో ఉంది అని అనుకుంటే అప్పుడు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒకలా ఉంటాయి. అలా కాకుండా బ్రోమిన్ ఉన్నప్పుడు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మరొకలా ఉంటాయి. లేదు ఆక్సిజన్తో అది బాండ్ ఫామ్ చేసుకున్నది అని అనుకుంటే అప్పుడు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒకలా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా నైట్రోజన్తో బాండ్ ఫామ్ అయినప్పుడు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మరోలా ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఆటమ్స్తో కాంపౌండ్ ఫామ్ అయితే దాని యొక్క లక్షణాలు కూడా డిఫరెంట్గా ఉండడం, ఒక స్పెషలైజ్డ్ ప్రాపర్టీస్ను అది ఎగ్జిబిట్ చేయడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. స్పెసిఫిక్ ప్రాపర్టీస్ని అది చూపిస్తుంది. అదేవిధంగా బాండ్స్, కార్బన్ ఫార్మ్స్ అదర్ ఎలిమెంట్స్ వెరీ స్ట్రాంగ్, ఎక్సెప్షనల్లీ స్టేబుల్ అనమాట. చాలా ఎక్కువ స్టెబిలిటీతో బాండ్స్ అనేటి ఫామ్ చేస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే కార్బన్ ఇన్ ఇట్స్ స్మాల్ సైజ్, కార్బను తక్కువ సైజులో ఉండడం వల్ల ఏం చేస్తుందంటే దాని న్యూక్లియస్కి ఇతర ఆటమ్స్తో రియాక్ట్ అయినటువంటివి దగ్గరగా వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ మధ్య ఉన్న రిపల్షన్ కన్నా
ఈ కార్బన్ యొక్క న్యూక్లియస్ ఇతర ఎలక్ట్రాన్స్ను అట్రాక్ట్ చేసేటువంటి విధానము స్ట్రాంగ్గా ఉండడం వల్ల మంచి హోల్డ్ ఏర్పడుతుంది మరియు షేర్డ్ పెయిర్స్ ఏర్పడతాయి. సో ఈ విధంగా ఒక స్ట్రాంగ్ అండ్ బిగ్గర్ ఆటమ్స్ ఏర్పడడానికి దాని యొక్క స్మాల్ సైజ్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. మొత్తం మీద మనం ఎఫెక్టివ్గా 2 ఫ్యాక్టర్స్ అనుకున్నాం కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. క్యాటినేషన్ ఎఫెక్ట్, టెట్రావేలెన్సీ మరియు స్మాల్ సైజ్ కారణంగా కార్బన్కు ఈ వర్సిటైల్ నేచర్ అనేది రావడం జరిగిందిగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ టాపిక్కి సంబంధించి ఇంకొన్ని ప్రశ్నలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. గమనించండి. కార్బన్ కేపబుల్ ఆఫ్ బాండింగ్ విత్ డాష్ అదర్ ఆటమ్స్. ఎన్ని ఆటమ్స్తో కార్బన్ అనేది బాండ్ ఫామ్ చేయగలదు? 1 1 2 3 4 ఎన్ని ఆటమ్స్తో ఏర్పరచగలదు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ ఫార్మేషన్ ఆఫ్ స్ట్రాంగ్ బాండ్స్ బై కార్బన్. కార్బన్ ఏ కారణం చేత స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ను ఏర్పరుస్తుంది టు కంపారిటివ్లీ అదర్ కోవలెంట్ బాండ్ కాంపౌండ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్. కార్బన్ నాన్ మెటల్ కావడం వల్ల స్ట్రాంగ్ బాండ్స్ ఏర్పరుస్తుందా? కార్బన్ ఈజ్ ఇట్స్ స్మాల్ సైజ్లో ఉండడం వల్ల ఏర్పరుస్తుందా? కార్బన్ హ్యావ్ అల్లోట్రోపిక్ ఫార్మ్స్. మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాము, కార్బను గ్రాఫైట్గా ఉండగలదు, డైమండ్గా ఉండగలదు, బుక్మనిస్టర్ పుల్లరిన్గా ఉండగలదు. ఇలా డిఫరెంట్ అల్లోట్రోప్స్ ఉండడం వల్ల ఇలా సాధ్యమవుతుందా? ఆల్ ద అబౌవ్ అన్నీ సరైనవేనా? సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ టాపిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సాధారణంగా కార్బన్ సంబంధమైనవి కదా, మరి కార్బన్ కాంపౌండ్స్ అని పిలవకుండా ఎందుకని ఆర్గానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తున్నాము అంటే దీనికి కొంత హిస్టారికల్ నేపథ్యం ఉంది. దాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓల్డెన్ డేస్లో ప్రజలు ఏం చేశారు అని అంటే కాంపౌండ్స్ను లివింగ్ ఆర్గానిజం నుంచి వచ్చే కాంపౌండ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజం నుంచి వచ్చే కాంపౌండ్స్ అని క్లాసిఫై చేసుకోవడం జరిగింది. ఏవైతే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయో ఇవి లివింగ్ ఆర్గానిజం నుంచి వచ్చే కాంపౌండ్స్ అని చెప్పుకోవడం జరిగింది. ఉదాహరణకి హిమోగ్లోబిన్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, గ్లూకోజు, డిఎన్ఏ, కొలెస్ట్రాల్, అదేవిధంగా ప్లాంట్స్ నుంచి వచ్చే సెల్యులోజు, స్ట్రాచ్, క్లోరోఫిల్, ఇలాంటివన్నీ కూడా ఏవైతే లివింగ్స్ ఉన్నాయో లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి మాత్రమే వస్తున్నాయి అని ఈ బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త ఒక థీరీని డెవలప్ చేయడం జరిగింది. ఆ థీరీనే మనము వైటల్ ఫోర్స్ థీరీ అని అంటాం అనమాట. అంటే ఇవి ప్రాణుల నుంచి మాత్రమే కొన్ని రకాల సబ్స్టెన్స్ వస్తాయి, ఇవి ప్రాణం లేని వాటి గురించి రావు, ప్రాణాధార సిద్ధాంతము లేదా వైటల్ ఫోర్స్ థియరీని చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఫెడరిక్ వూలర్ అనే శాస్త్రవేత్త 1828లో ఒక కెమిస్ట్రీ వరల్డ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూను అందించడం జరిగింది. అదేంటి అని అంటే ఈయన అమ్మోనియం సైనైడ్ నుండి యూరియాని తయారు చేశాడు. వాస్తవానికి ఈయన అమ్మోనియం సల్ఫేట్ మరియు పొటాషియం సైనైడ్ని కలిపి అమ్మోనియం సైనైడ్ తయారు చేద్దాము అని అనుకున్నారు. ఆ తయారైన అమ్మోనియం సైనైడ్ను వేడి చేస్తే ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ అనేది రావడం జరిగింది. యూరియా అనేది అనిమల్స్ యొక్క యూరిన్లోని కంటెంట్. సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద యూరిన్లో యూరియా ఉంటుంది చూడండి. మరి ఈ అనిమల్స్ నుంచి వచ్చేటువంటి ఈ విషయం ల్యాబొరేటరీలో తయారు చేసినారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. అందుకని ఈ ఫెడరిక్ వూలర్ గారిని ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. సో ఈ చరిత్ర నేపథ్యంలో లివింగ్ ఆర్గానిజం నుంచి మాత్రమే ఇవి వస్తాయి అని అనుకున్నారు. ఆ తర్వాత మిలియన్స్ కార్బన్ కాంపౌండ్స్ను ల్యాబొరేటరీలో తయారు చేయడం జరిగిందనమాట. సో ఆ థియరీ ఏదైతే వైటల్ ఫోర్స్ థియరీ, బెర్జీలియస్ గారు చెప్పిన వైటల్ ఫోర్స్ థియరీ ఉందో అది పూర్తిగా డిస్ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ ఫెడరిక్ వూలర్. ఎలా అంటే ఈయన అమ్మోనియం సైనైడ్ నుండి యూరియాను తయారు చేయడం వల్ల డిస్ప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో ఇది వన్ ఆఫ్ ద సైంటిఫిక్ మెథడ్ కాబట్టి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. సాధారణంగా అయితే కార్బన్ కాంపౌండ్స్నే ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అనుకున్నారు. కాకపోతే కొన్ని మినహాయింపులు ఉండడం వల్ల, ఉదాహరణ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, అందులో కార్బన్ ఉంది, కానీ అది ఒక ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్. సో ఈ డెఫినేషన్ని కొంత మాడిఫై చేసి వేటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటామంటే హైడ్రోకార్బన్స్
మరియు వాటి యొక్క డెరివేటివ్స్ను మనం ఆర్గానిక్ కాంపౌండ్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఒకటి ఏదైనా దాన్ని ఒక కాంపౌండ్ను ఆర్గానిక్ కాంపౌండ్ అని మనం అనాలంటే అక్కడ కార్బను హైడ్రోజను మినిమం ఉండాలి. ఆ తర్వాత డిఫరెంట్ ఆక్సిజన్ నైట్రోజన్ కూడా ఉండొచ్చు, లేదా ఓన్లీ కార్బను హైడ్రోజన్లే ఉండవచ్చు. హైడ్రోకార్బన్స్ కానీ వాటి యొక్క డెరివేటివ్స్ని కానీ మనము ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. సో ఓకే, ఈ టాపిక్కి సంబంధించి ప్రశ్నలు ఇక్కడ గమనించండి. హూ డిస్ప్రూవ్డ్ వైటల్ ఫోర్స్ థియరీ? వైటల్ ఫోర్స్ థియరీ తప్పు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? బెర్జీలియస్, ఫెడరిక్ వూలర్, హెర్మన్ కోబెల్ మరియు హెన్రీ హెన్నెల్. సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ టాపిక్ మనం మూవ్ అయిదాం. అదేంటంటే శాచురేటెడ్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్రెడీ మనం నేర్చుకోవడం జరిగింది. శాచురేటెడ్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉన్నటువంటి వాటిని మనం శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. కార్బన్ మధ్య డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నటువంటి వాటిని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటామని తెలుసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఆల్రెడీ వీ సీన్ ద స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్ గురించి మనం లాస్ట్ వీడియోలోనే నేర్చుకోవడం జరిగింది. ఓకే, మరొకసారి ఇక్కడ రాసే ప్రయత్నం చేద్దాం. మీథేన్ అంటే CH4. ఓకే, మరి కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్లతో బాండ్ ఏర్పరచుకుంటుంది. ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ కార్బన్ కాంపౌండ్ అనమాట మీథేన్. ఇది ఒక మంచి ఫ్యూయల్ అని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మనము ఇంకొక కాంపౌండ్ని ఇక్కడ మనం రాసే ప్రయత్నం చేద్దాం. C2H6. దీని యొక్క పేరేంటి, ఎలా రాయాలి మనము అనేది మనం చూస్తే చూడండి. దీని యొక్క పేరు 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈథేన్. దీని యొక్క పేరు ఈథేన్ అనమాట. సో ఫస్ట్ స్టెప్పులో భాగంగా 2 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 1, 2 తీసుకోవడం జరిగింది. మధ్యలో ఒక సింగిల్ బాండ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రతి కార్బన్కు వేలెన్సీ 4 ఉండాలి కాబట్టి 4 వేలెన్సీ వచ్చే విధంగా ఇక్కడ ఎలా రాయాలో చూద్దాం. ఆల్రెడీ ఒక్క బాండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది. ఇప్పుడు హైడ్రోజన్లతో, మిగిలినవన్నీ కూడా హైడ్రోజన్లతో మనము రాయాలన్నమాట. ఆల్రెడీ 1, 2, ఇది 3, 4 బాండ్స్ ఏర్పరచుకోవాలి. ఇలా ప్రతిసారి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలా, నెంబర్ ఆఫ్ కార్బన్ యొక్క వేలెన్సీ 4 బాండ్లు సరిపోతున్నాయా లేదా అని అనమాట. అదేవిధంగా యువతలు ఉన్న కార్బన్ దృష్ట్యా ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఆ విధంగా ప్రతిసారి కూడా 4 బాండ్లు. సో ఈ బాండ్ అనేది దీనికి కౌంటబులే, దీనికి కూడా కౌంటబులే అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అది షేరింగ్లో ఉన్న బాండ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. కార్బన్ అనేది ఒక కార్బనే ఉంటే, కార్బన్ కాంపౌండ్స్లో ఒక కార్బనే ఉంటే అక్కడ మిత్ అనేటువంటి వర్డ్ వాడతాం. 2 కార్బన్లు ఉంటే ఇత్, 3 ఉంటే ప్రొప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్టు, 8 ఉంటే ఆక్ట్ అనే పేరు వాడతాం. 9 ఉంటే నాన్, 10 ఉంటే డెక్ అనే పదాలు కూడా వాడతాం. ప్రస్తుతానికి 8 వరకు అయితే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి నాతో పాటు రిపీట్ చేయండి. ఒక్క హైడ్రోకార్బన్స్లో కాంపౌండ్స్లో ఒక కార్బన్ ఉంటే మిత్, 2 ఉంటే ఇత్, 3 ఉంటే ప్రొప్, 4 ఉంటే పెంట్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. ఓన్లీ సింగిల్ కోవలెంట్ బాండ్ ఉన్నప్పుడు చివరన ఏన్ అనేటువంటి వర్డ్స్ రావడం జరుగుతుంది. ఆల్క్, ఏన్. చూడండి, ఆల్క్ అంటే కార్బన్ల సంఖ్యను చెప్తుంది, ఏన్ అనేది అందులోని బాండ్ అని చెప్తుంది. ఇక్కడ ఆల్క్ అనే వర్డ్ ఒక కార్బన్ ఉంటే మిత్ అని, 2 కార్బన్లు ఉంటే ఇత్ అని ఈ సిరీస్ను మనకు చెప్తుంది. ఏన్ అనేది కార్బన్ మధ్య కేవలం సింగిల్ బాండ్ మాత్రమే ఉండాలి ఆ కాంపౌండ్ అంతా అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. వీటి యొక్క జనరల్ ఫార్ములాను మనం ఒకసారి కనుక గమనిస్తే CnH2n+2గా ఉంటుందన్నమాట. ఆల్కేన్ల యొక్క జనరల్ ఫార్ములా సింగిల్ బాండ్ కాబట్టి ఇవి శాచురేటెడ్ హైడ్రోకార్బన్లు. వీటి యొక్క రియాక్టివిటీ తక్కువగా ఉంటుంది మరియు బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇక్కడ కార్బన్ ఇక్కడ n=1గా మనం తీసుకుంటే చూడండి, C1H2 × 1 2 + 2 అంటే 4. దీన్నే CH4. చూడండి, 1 ఉంది కాబట్టి 1 ఉంటే, ఒక కార్బన్ ఉంటే మిత్, ఒక కార్బన్ ఉంటే మిత్, ఒకటే కదా కార్బన్ ఉండేది. మరియు కార్బన్ అన్నీ కూడా ఏం బాండ్లు ఏర్పరిచింది? సింగిల్ బాండ్ ఏర్పరిచింది కాబట్టి ఏన్. అర్థమవుతుందా? మిత్ ఏన్, దీని పేరు మీథేన్. CH4 అంటే మీథేన్.
ఆ విధంగా మరొక ఎగ్జాంపుల్ కూడా చూసి మళ్ళీ మిగిలినట్టే. ఇప్పుడు ఉదాహరణకి 2 కార్బన్లు ఉన్నాయని అనుకున్నాం, రాద్దాం. 2 కార్బన్లు ఉన్నాయి, 2 కార్బన్ల మధ్య సింగిల్ బాండే ఉంది. సో వీటిని హైడ్రోజన్లతో మేకప్ చేసే ప్రయత్నం చేద్దాం. వాటి యొక్క వేలెన్సీ 4 అయ్యే విధంగా చూడండి. 1 ఆల్రెడీ 1 ఉంది, 2 3 4 2 3 4 మొత్తం మీద దీని ఫార్ములా రాసే ప్రయత్నం చేద్దాం. C2 హెచ్లు హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 H6 C2 H6 2 ఉన్నాయి కదా. 2 ఉంటే ఏం వర్డ్ వాడాలి? ఇత్ అని వాడాలి. అన్నీ సింగిల్ బాండే కదా ఇక్కడ మొత్తం కాంపౌండ్ అంతా, కాబట్టి ఏన్ అని వాడాలి. కాబట్టి దీని పేరు 2 ఉన్నాయి కాబట్టి ఇత్, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, ఈథేన్. దీని యొక్క పేరు ఈథేన్. గమనించండి, వీటి యొక్క ఫార్ములాలు ఒకసారి వరుసగా రాసే ప్రయత్నం చేద్దాం. CH4 ఫస్ట్ది, దీని పేరు మీథేన్. రెండోది C2H6, దీని యొక్క పేరు 2 ఉన్నాయి కాబట్టి ఇత్, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, ఈథేన్. ఇక్కడ గమనిస్తే కార్బన్ల సంఖ్యకు డబల్ చేసి చూడండి, కార్బన్లు ఎన్నైతే ఉన్నాయో ఆ సంఖ్యకు డబుల్ చేసి 2 కూడాలి. అలాంటప్పుడు ఈ సింగిల్ బాండ్ శాచురేటెడ్ హైడ్రోకార్బన్లు వస్తాయి. నెక్స్ట్ మూడోది చూస్తే C3Hలు ఎన్ని ఉన్నాయో గెస్ చేయండి. ఎలా గెస్ చేయాలి? డబల్ చేసి 2 కూడాలి. 3 2 6, 6కు 2 కూడితే 8, C3H8 అనమాట. 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి దీని యొక్క పేరు పెట్టే ప్రయత్నం చేయండి. 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రొప్పు, అన్నీ సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, ప్రొపేన్. నెక్స్ట్ 4 కార్బన్లు ఉన్నవి తీసుకున్నాం. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ హైడ్రోజన్ల నెంబర్ చూడండి. ఇది ఆల్కేన్గా అన్ని సింగిల్ బాండ్గా ఫామ్ కావాలంటే 4 2 8, 8కు 2 కూడితే 10 అనమాట. C4H10. దీని యొక్క పేరు 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది? బ్యూట్, అన్నీ సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, కాబట్టి బ్యూటేన్. దీని యొక్క పేరు బ్యూటేన్. అదేవిధంగా కార్బన్లు 5 ఉంటే హైడ్రోజన్లు ఎన్ని ఉండాలి సింగిల్ బాండ్ ఫామ్ కావాలంటే? చూడండి, 5 2 10, 10 + 2 12 అనమాట. సో 5 ఉన్నాయి కాబట్టి గమనించండి, 5 కార్బన్లు ఉంటే అక్కడ మనం ఏమని వర్డ్ వాడాలా? ఆల్క్ బదులు పెంట్ అని వాడాలి. అన్నీ సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, కాబట్టి దీని యొక్క పేరు ఏమవుతుంది? పెంటేన్ అవుతుంది. పెంటేన్. నెక్స్ట్ C6Hలు ఎన్ని రావాలో గెస్ చేయండి. 6 2 12, 12 + 2 14, C6H14. పేరు ఎలా పెట్టాలో గుర్తించండి. 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి హెక్స్, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, కాబట్టి దీని యొక్క పేరు హెక్సేన్. అదేవిధంగా 7 కార్బన్లు ఉంటే C7H డబల్ చేసి 2 కూడాలి. 7 2 14, 14 ఒక 2 16 అనమాట. దీని పేరు 7 కార్బన్లు ఉంటే ఎలా పెట్టాలి? హెప్ట్, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, హెప్టేన్. HEPT, హెప్టేన్ దాని యొక్క పేరు. నెక్స్ట్ అదేవిధంగా కార్బన్ 8 ఉంటే గమనించండి, హెచ్లు ఎన్ని ఉండాలి? 8 2 16, 16 ఒక 2 18 అనమాట. దీని యొక్క పేరు 8 కార్బన్లు ఉంటే ఆక్ట్, అన్ని సింగిల్ బాండ్ ఉంటే ఏన్. సో దీని యొక్క స్ట్రక్చర్ ఒకసారి రాసే ప్రయత్నం చేద్దాం. 8 కార్బన్లకు సంబంధించిన ఫార్ములా కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. 8 కార్బన్లు 1 2 3 4 5 6 7 8 కార్బన్స్. ప్రతి కార్బన్ యొక్క వేలెన్సీ 4 కదా. చూడండి, 1 2 3 1 2, అందుకని ఆల్రెడీ 2 బాండ్లు ఉన్నాయి. 1 2 ఆల్రెడీ 2 బాండ్లు ఉన్నాయి. 1 2 1 2 1 2 1 2 1 2 3. సో కార్బన్ మధ్య ఉన్న బాండ్లు కాకుండా మిగిలినటన్నీ 4 అయ్యే విధంగా హైడ్రోజన్లతో మనం మేకప్ చేయడం జరిగింది. ఇక్కడ కార్బన్లు ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి కాబట్టి 8 క్లియర్. ఇప్పుడు హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయో రాస్తూ మనం మాట్లాడుకున్నాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అనమాట. సో ఈ విధంగా మనం ఏదైతే ఫార్ములా నేర్చుకున్నామో జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+2. ఈ ఫార్ములాకు ఫిట్ అయ్యింది అని అంటే అది ఖచ్చితంగా కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉన్నటువంటి
హైడ్రోకార్బన్ కాంపౌండ్గా చెప్పుకోవచ్చు, శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం పేర్లు రాయొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈథేన్కి సంబంధించి 2 కార్బన్లు ఉన్న ఈత్ ఏన్ సింగిల్ బాండ్స్ అన్ని. ఈథేన్కి సంబంధించిన డాట్ స్ట్రక్చర్ కానీ ఒకసారి గమనిస్తే కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,4 అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఉంటాయి. చూడండి 1 2 ఓకే 3 4. మరి అవతల ఇంకొక కార్బన్కి సంబంధించి 1 2 3 4 ఇవి కామన్గా షేర్ చేసుకున్నాయి. సో ఏమైనా ఇక్కడ మొత్తం మీద ఎన్ని ఉన్నాయంటే, మరియు హైడ్రోజన్కి సంబంధించి ఇది షేర్ చేసుకోవడం వల్ల మొత్తం 5 అయినాయి. మరియు ఇంకా 3 కావాలి కాబట్టి ఆ 3 హైడ్రోజన్లతో షేర్ చేసుకొని బాండ్ ఏర్పరచుకున్నాయి. సో మొత్తం మీద ఈ కార్బను 8 అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ను ఆక్టెట్ స్ట్రక్చర్ని ఫుల్ఫిల్ చేసుకున్నది. అదేవిధంగా హైడ్రోజను తన నియరెస్ట్ నోబుల్ గ్యాస్ అయినటువంటి హీలియం 2 ఎలక్ట్రాన్లు పొందడం వల్ల స్టెబిలిటీని పొందింది. సో ఈ విధంగా మనకు స్ట్రక్చర్ రాయవచ్చు. యువతలు కూడా సేమ్ ఫినామినా అనమాట, ఆ విధంగానే ఏర్పడింది. రైట్, ఈ విధంగా మనం స్ట్రక్చర్ రాయొచ్చు. నెక్స్ట్ ప్రొపేన్ యొక్క ఫార్ములా C3H8. చూడండి, ప్రొప్ అంటే 3 కార్బన్లు కాబట్టి ప్రొప్పు, ఏన్ కాబట్టి సీని C3 3 2 6 6కు 2 కూడితే 8 అనమాట, C3H8. లాస్ట్ ఏన్, ప్రొప్ అంటే 3 కార్బన్లు, ఏన్ అంటే కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉండాలంటే CnH2n+2 ఫార్ములాలో ఫిట్ అయి ఉండాలన్నమాట. సో ఆటమ్స్ ఆర్ సాటిస్ఫైడ్ బై సింగిల్ బాండ్స్. శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేటి నాట్ వెరీ రియాక్టివ్, అంత రియాక్టివ్ కాదనమాట. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి. ఫార్ములా ఆఫ్ ప్రొపేన్ చూడండి, ప్రొప్పు ఏను. ప్రొప్పు అంటే ఎన్ని కార్బన్లు ఉండాలో గమనించండి, మిత్తు ఇత్తు ప్రొప్పు. సో దాన్ని బట్టి గుర్తించండి. ఏన్ అంటే సింగిల్ బాండ్. సో దీన్ని బట్టి ఫార్ములా రాయడానికి ప్రయత్నం చేయండి. మరి సరైన సమాధానాన్ని గుర్తించండి. కింద ఆప్షన్స్ ఒకసారి చూడండి. C4H10, C5H12, C3H8, C2H6. ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే ఇంకొకసారి కార్బన్ యొక్క నెంబరింగ్ని చూడండి. ఏన్లో ఫిట్ కావాలంటే కార్బన్ల సంఖ్యను డబల్ చేసి 2 కూడాలా అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్సర్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ శాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ అనేటి నార్మల్లీ ఎలా ఉంటాయంటే వెరీ రియాక్టివా, నాట్ వెరీ రియాక్టివా, సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ మనం కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే ఉన్న విషయాలను గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు డబుల్ బాండ్ ఉంటే, ట్రిపుల్ బాండ్ ఉంటే ఎలా వాటి యొక్క శాచురేషన్ ఎలా ఉంటుంది, శాచురేటెడా అన్శాచురేటెడా, వాటి పేర్లు ఎలా ఉంటాయనే అంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ C2H4 దీన్ని ఎలా రాయాలి, దీని యొక్క పేరు ఈథీన్ అనమాట. చూడండి, లాస్ట్లో ఇంతకుముందు అయితే ఏన్ అని వచ్చింది కదా, ఇక్కడైతే ఈన్ అని రావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎలా చేయాలంటే 2 కార్బన్లు ఉన్నాయి. ఇత్ అంటే 2 కార్బన్లు, మిత్ అంటే 1 కార్బన్, ఇత్ అంటే 2 కార్బన్లు, ప్రొప్, బ్యూట్, పెంట్ ఇలా మనం నేర్చుకున్నాం కదా నెంబర్ ఆఫ్ కార్బన్స్. కాబట్టి ఇక్కడ ఇత్ అంటే 2 కార్బన్లు, కార్బన్ మధ్య ప్రైమరీగా ఒక్కొక్క హైడ్రోజన్తో బాండ్ ఏర్పరచడం జరిగింది. అయితే ఇవి సాటిస్ఫై అయినాయా అంటే కాలే, అంటే 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది. సో కార్బన్ టెట్రావైలెంట్ కదా, 4 సాటిస్ఫై అయ్యడం కోసం మధ్యలో డబుల్ బాండ్ తీసుకోవడం జరిగింది. సో ఇలా తీసుకుంటే దీని ఫార్ములా ఏమవుతుంది చూడండి, 2 కార్బన్లు ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, 4 హైడ్రోజన్లు ఉన్నాయి. సో ఈ విధంగా 2 కార్బన్లు 4 హైడ్రోజన్లు ఇవి ఈ రేషియోలో ఉంటే ఖచ్చితంగా ఒక్కటైనా డబుల్ బాండ్ ఉండాలి. డబుల్ బాండ్ లేకుంటే ఈ ఫార్ములాను మనం రాయలేమన్నమాట. అదే ఒకటే ఉంటే మనం చూసినాం 2 ఉండే అన్నీ కూడా ఒకటే అంటే ఇక్కడ కార్బన్ల సంఖ్య పెరిగి ఉండేది, హైడ్రోజన్ల సంఖ్య పెరిగి ఉండేది. అలా లేదు కదా. C2H6గా లేదు, C2H4గా ఉంది. అంటే ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటే కార్బన్ మధ్య ఇక్కడ ఒక్కటైనా కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంది అనే అంశాన్ని అర్థం చేసుకోవాలా. దీని యొక్క జనరల్ ఫార్ములాను ఒక్కసారి కానీ మనం పరిశీలన చేస్తే CnH2n. చూడండి, కార్బన్లలో ఉన్న సంఖ్యకు డబల్ చేస్తే చాలు హైడ్రోజన్ల సంఖ్య వస్తుంది. అలా డబల్గా ఉన్న కాడ అది ఏ వర్గానికి చెందింది అంటే ఈన్ అనమాట, ఆల్కీన్. గమనించండి, ఆల్క్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనమాట. అంటే 1 ఉంటే మిత్తు, 2 ఉంటే ఇత్తు, 3 ఉంటే ప్రొప్పు, 4 ఉంటే
బ్యూటు, 5 ఉంటే పెంట్ అలా నేర్చుకున్నాం కదా, అది ఈ విషయం తెలుపుతుంది. డబుల్ బాండ్ ఉంది, కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంది అంటే ఈన్ అనే పేరు వస్తుంది. కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అని నేర్చుకున్నాం కదా, కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటే ఈన్. అదే కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ అని ఉంటే ఐన్ అనే పేరు వస్తుంది. కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అనే పేరు వస్తుంది. సో వీటికి సంబంధించి కొన్ని రాసే ప్రయత్నం చేద్దాం, మనకు ఈజీగా ఉంటుంది. ఓకే, మొదటగా కార్బన్ కార్బన్ మధ్య అంటున్నాం కాబట్టి ఒక్క కార్బన్ తీసుకొని ఆల్కీన్లను లేదా ఆల్కైన్లను మనం ఫామ్ చేయలేం, 2 ఉండాలి మినిమం. సో కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంది మరియు 4 వేలెన్సీ సెట్ అయ్యే విధంగా హైడ్రోజన్ల సంఖ్య రాస్తే ఇక్కడ 2, అప్పుడు 4 అవుతుంది, ఇక్కడ 2, 4. సో దీని యొక్క ఫార్ములా కానీ రాస్తే C2H4 అనమాట. చూడండి, మైండ్లో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. CnH2n. కార్బన్ల సంఖ్యకు హైడ్రోజన్ల సంఖ్య డబల్ ఉంటుంది. 2 ఉన్నాయి కాబట్టి ఇత్, 2 ఉన్నాయి కాబట్టి ఇత్, మరియు ఇది డబుల్ ఉన్నాయి కాబట్టి ఇది డబుల్ బాండ్కి సంబంధించింది, అంటే ఈన్ వర్గానికి సంబంధించింది. ఇథీన్, దీని పేరు ఇత్ ఈన్. నెక్స్ట్ చూడండి, కార్బన్ కార్బన్ మధ్య 3 కార్బన్లు ఉన్నాయని అనుకుంటే, చూడండి 1 2 3 3 తీసుకున్నాం, కనీసం ఒక్కటైనా డబుల్ బాండ్ ఉండాలి. అలా ఉంటే చూడండి, ఇప్పుడు దీన్ని హైడ్రోజన్లతో నెంబర్తో మ్యాచ్ చేసే ప్రయత్నం చేద్దాం. 1 2 3, ఆల్రెడీ ఒకటి ఉంది 4, ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి కార్బన్కి, సో ఒక్కటి రాద్దాం. ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకొక 2 రాద్దాం. సో దీన్ని ప్రాపర్గా రాస్తే చూడండి, Cలు 3 ఉన్నాయి, C3. హెచ్లు గమనించండి, 1 2 3 4 5 6 అనమాట. సో డబల్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ H6. చూడండి, ఈ ఫార్ములాతో సెట్ అవుతుంది కదా, C3H6. C3 3 కార్బన్లు ఉంటే దానికి ఏమని పేరు పెట్టాలి? ప్రొప్ అని పెట్టాలి. సో 3 ఉన్నాయి కాబట్టి ప్రొప్. ఇది డబుల్ బాండ్ వర్గానికి సంబంధించింది కాబట్టి ఈన్, ప్రొపీన్, దీని యొక్క పేరు ప్రొపీన్. నెక్స్ట్ 4 ఉంటే ఏమవుతుంది? 4 అనేది చూస్తాం నేరుగా, C4. చూడండి, హెచ్లు ఎన్ని ఉండాలో గెస్ చేయండి, డబల్ ఉండాలి, H8. C4H8, దీని యొక్క పేరు 4 కార్బన్లు ఉన్నాయి కదా కాబట్టి బ్యూట్, డబుల్ బాండ్కి సంబంధించింది కాబట్టి యూన్. సో బ్యూటీన్, దీని పేరు బ్యూటీన్. నెక్స్ట్ C5 డబల్ H10, 5 2 10, దీని పేరు 5 ఉన్నాయి కదా పెంట్, కార్బన్లు 5 ఉంటే పెంట్, ఇది డబుల్ బాండ్ వర్గానికి చెందింది కాబట్టి ఈన్, పెంటీన్. నెక్స్ట్ 6 కార్బన్లు 6 ఉన్నాయి కాబట్టి 6 కార్బన్లు ఉంటే ఏమని పేరు పెట్టాలి? చూడండి, హెక్స్ అన్నమాట. సో హెక్సీన్. నెక్స్ట్ 7 కార్బన్లు ఉంటే గమనించండి, 7 14. సో దీని పేరు 7 కార్బన్లు ఉంటే హెప్టీన్. అదే 8 కార్బన్లు ఉంటే 8 2 16, ఆక్టీన్. ఒకసారి ఆక్టీన్ రాసే ప్రయత్నం చేద్దాం, ఒక క్లారిటీ వస్తుంది. 8 కార్బన్లు, 1 2 3 4 5 6 7, ఓకే, 3 6 7 8, ఓకే. ఒక్కటైనా డబుల్ బాండ్ ఉండాలి. సో ఒకటి డబుల్ బాండ్ వేద్దాం, ఒకటి డబుల్ బాండ్ ఎక్కడైనా వేయచ్చు. సో ఒకనొక ప్లేస్లో మనం ఒక డబుల్ బాండ్ వేసినాం. సో మిగిలినటన్నీ కూడా హైడ్రోజన్లతో నింపుదాం, వేలెన్సీ సరిపోయే విధంగా. అన్నిటికీ 4 ఉండాలి అనే విషయాన్ని గుర్తించండి. ఎక్కడైనా సరే 4కు మించి కానీ 4 కన్నా తక్కువ కానీ ఉన్నాయి అని అంటే మనం అక్కడ సరిగా వేయలేదు అని అర్థం. చూడండి, నేను 4 మ్యాచ్ అయ్యే విధంగా వేశాను. హైడ్రోజన్ల సంఖ్యను నాతో పాటు లెక్కించండి, ఖచ్చితంగా 16 రావాలి. అలా వస్తేనే డబుల్ బాండ్ ఉన్నట్టు అనమాట. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఇది ఆక్టీన్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనకు డబుల్ బాండ్ ఎలా రాయాలో అర్థమైంది. ఇప్పుడు ట్రిపుల్ బాండ్లను చూద్దాం. కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటే గమనించండి, కార్బన్ కార్బన్ మధ్య అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్ ఉంటే అది ఏ వర్గానికి చెందిందంటే ఆల్కైన్ వర్గానికి చెందింది. ఆల్కైన్ అంటాం అనమాట, ఆల్కైన్. ఒకసారి ఇక్కడ గమనించండి, ఆల్కైన్ అట్లీస్ట్ ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఆల్కైన్, ఆల్క్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్,
ఒకటి ఉంటే మిత్తు, 2 ఉంటే ఇత్తు, 3 ఉంటే ప్రొప్పు, 4 ఉంటే బిట్. ఇది మనకు నోటికి రావాలి. చాలా ఎఫర్ట్లెస్గా రాయగలిగే పరిస్థితికి మనము రావాలన్నమాట. 9 ఉంటే నాన్, 10 ఉంటే డెక్ అని అంటాం. 10 వరకు చాలు ఈ 10వ తరగతి స్థాయికి. రైట్, నెక్స్ట్ పేర్లు రాసే ప్రయత్నం చేద్దాం. కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది. సో 4 కార్బన్ వేలెన్సీ కావడం కోసం యువతల ఒక హైడ్రోజన్తో బాండ్ ఏర్పరచుకున్నది. దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది? C2H2. జనరల్ ఫార్ములా రాసే ప్రయత్నం చేద్దాం. CnH2n-2 అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్నైతే ఉన్నాయో అంతకు డబల్ చేసి 2 తీసేయాలి. ఉదాహరణకు కార్బన్ 2, దానికి డబల్ చేస్తే H4, అందులోంచి 2 తీసేస్తే 2, 4లోంచి 2 తీసేస్తే 2. కాబట్టి C2H2. దీని యొక్క పేరు పెట్టే ప్రయత్నం మనం చేస్తే పేరు ఎలా పెట్టాలి? 2 ఉన్నాయి కాబట్టి ఇత్, 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్. ఇది ఐన్ వర్గానికి చెందింది. ఎలా కనుక్కున్నామంటే డబల్ చేసి 2 తీసేసే విధంగా ఉంది. కార్బన్ని డబల్ చేసినామనుకోండి C4, 2 కూడే విధంగా ఉంటే అది ఏన్ వర్గానికి చెందింది. ఖచ్చితంగా డబల్ ఉంటే ఈన్ వర్గానికి చెందింది. డబల్ చేసి 2 తీసేసే విధంగా ఉంటే అది ఐన్ వర్గానికి చెందింది. అది ఖచ్చితంగా ఒక్కటైనా ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇథైన్, దాని యొక్క పేరు ఇథైన్. అదేవిధంగా 2 కార్బన్లు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఒకసారి పరిశీలన చేద్దాం దాని పరిస్థితి ఎలా ఉంటుందో. ఓకే, 3 కార్బన్లు ఉన్నప్పుడు తీసుకున్నాం. ఒకటి ట్రిపుల్ బాండ్ తీసుకున్నాం. సో హైడ్రోజన్ల సంఖ్యను కరెక్ట్గా మ్యాచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్డర్ 1 ఉంది, 2, 3, 4. ఆల్రెడీ 4. దీనికి స్పెషల్గా హైడ్రోజన్లతో అటాచ్మెంట్ అవసరం లేదు. ఇది ఇంకొకటి. సో 1, 2, 3, ఇది ఒకటి 4. మొత్తం మీద కార్బన్ల సంఖ్య 3 ఉంది, హైడ్రోజన్ల సంఖ్య 4 ఉంది. చూడండి, మనం అనుకున్నట్టు ఉందా లేదా? 3 2 6, 6లోంచి 2 తీసేస్తే 4, C3H4. సో కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి మిత్తు, ఇత్తు, ప్రొప్ ఐన్, దీని పేరు ప్రొపైన్. C3H4 యొక్క పేరేంటి? ప్రొపైన్. ఇంకా మిగిలినటన్నీ కూడా నార్మల్గా రాసే ప్రయత్నం చేద్దాం. C4Hలు ఎన్ని ఉన్నాయో గెస్ చేసే ప్రయత్నం చేయండి. 4 2 8, 8లోంచి 2 తీసేస్తే 6, C4H6. పేరు పెట్టే ప్రయత్నం చేద్దాం. 4 కార్బన్లు ఉంటే మిత్, ఇత్, ప్రొప్, బ్యూట్. సో బ్యూటైన్. నెక్స్ట్ 5 ఉంటే C5, హెచ్లో డబల్ చేయాలి. డబల్ చేసి 2 తీసేయాలి. 5 2 10, 10లోంచి 2 తీసేస్తే 8. సో C5H8. 5 ఉంటే పెంటైన్, దీని యొక్క పేరు పెంటైన్. నెక్స్ట్ C6 డబల్ చేస్తే 12, 12లోంచి 2 తీసేస్తే 10, C6H10. 6 ఉంటే హెక్సైన్, దీని యొక్క పేరు హెక్సైన్. నెక్స్ట్ C7H14, 14లోంచి 2 తీసేస్తే 12, సో హెప్టైన్. 8 ఉంటే గమనించండి, 8 ఉంటే 8 2 16, 16లోంచి 2 తీసేస్తే 14, సో ఆక్టైన్. అదే 9 ఉంటే నానైన్, 10 ఉంటే డెకైన్. 10 ఉంటే 10 2 20, 20లోంచి 2 తీసేస్తే 18, C10H18 అవుతుంది. ఓకే, ఒకసారి ఆక్టైన్ యొక్క ఫార్ములాను మనం దాని యొక్క స్ట్రక్చర్ని చూసే ప్రయత్నం చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడ ఒక్కటైనా ట్రిపుల్ బాండ్ ఉండాలి. అది ఏ ప్లేస్లో అయినా ఉండొచ్చు. ఓకే, ప్రతిసారి ఎడ్జ్లోనే కాకుండా మధ్యలో తీసుకున్నాం, ఎట్లయినా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఒక్కటైనా ట్రిపుల్ బాండ్ ఉండాలి, అది అక్కడ మనం గమనించాల్సింది. నెక్స్ట్ అన్నీ కూడా హైడ్రోజన్లతో మనం ఫిల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ 4 నిండిపోయిండే, దీనికి కూడా ఆల్రెడీ 4 ఉన్నాయి. సో 1 2. ఓకే, ఇక్కడ హైడ్రోజన్లు నాతో పాటు కౌంట్ చేయండి. 14 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. కాబట్టి ఇలా ఈ ఫార్మెట్లో ఫిట్ అయింది, గమనించండి. CnH2n-2 ఫార్మెట్లో ఇది ఫిట్ అయింది కాబట్టి ట్రిపుల్ బాండ్కి సంబంధించింది. ట్రిపుల్ బాండ్ అంటే లాస్ట్లో ఐన్ వస్తుంది, ఆక్ట్ అంటే 8 కార్బన్లు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించాలి. సో ఇక్కడ మనకు ఈథీన్కి సంబంధించి ఇత్ అంటే 2 కార్బన్లు ఉన్నాయి, ఈన్ అంటే అది
డబుల్ బాండ్కి సంబంధించింది. దానికి సంబంధించింది ఇక్కడ రాయమంటున్నారు, ఒక్కసారి గమనించండి. ఓకే, కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంది మరియు వేలెన్సీ సరిపోవడం కోసం 4 హైడ్రోజన్లతో బాండ్ ఏర్పరచుకోవాలి. సో దీని యొక్క డాట్ స్ట్రక్చర్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. కార్బన్ యొక్క వేలెన్సీ 4 కాబట్టి కార్బన్ చుట్టూ 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 1 2 3 4. మరొక కార్బన్కి సంబంధించి 4 ఎలక్ట్రాన్లు 1 2 3 4. సో ఇవి డబుల్ బాండ్ ఏర్పరచుకోవడం వల్ల, అంటే 4 ఎలక్ట్రాన్లను కామన్ ఏరియాలోకి తెచ్చుకోవడం వల్ల, లేదా 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను కామన్గా పంచుకోవడం వల్ల కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఏర్పడుతుంది. సో అంతటితో సాటిస్ఫై అవుతుందా అంటే కాదు. ఇక్కడ 4 కామన్ జోన్లో ఉన్నాయి, తర్వాత ఇంకా 2 ఉన్నాయి, అంటే ఇంకా 8 కాలేదు. కాబట్టి ఇంకో 2 హైడ్రోజన్లతో బాండ్ ఏర్పరచుకొని ఇక్కడ 4 అవుతాయి. సో ఇది 4. సో ఇక్కడ 2 ఇక్కడ 2, మొత్తం మీద 4 2 2 8 అవుతాయి. అదేవిధంగా అవతల దిక్కు కూడా అవుతాయి అన్నమాట. అదేవిధంగా ప్రతి హైడ్రోజన్ కూడా హీలియం యొక్క కాన్ఫిగరేషన్ని పొందుతాయి. ఓవరాల్గా ఇది ఒక ఈ విధంగా బాండ్ ఏర్పరచుకోవడం వల్ల సాటిస్ఫై అవుతుంది, ఆక్టేట్ని సాటిస్ఫై అవుతుంది. సో ఇది ఈథీన్ ఎలక్ట్రాన్ యొక్క డాట్ స్ట్రక్చర్ని మనం గమనించినాం. అదేవిధంగా ఇథైన్కి సంబంధించిన డాట్ స్ట్రక్చర్ ఒకసారి ఇమ్మంటున్నారు. ఇథైన్కి సంబంధించి అంటే 2 కార్బన్లు ఉండాలి. సో 2 కార్బన్లు ఉండాలి. ఐన్ కాబట్టి ట్రిపుల్ బాండ్ ఉండాలి. ట్రిపుల్ బాండ్ ఉంటే వేలెన్సీ సరిపోవడం కోసం 2 హైడ్రోజన్లతో బాండ్ ఏర్పరచుకోవాలి. సో వేసే ప్రయత్నం చేద్దాం, గమనించండి. ఒక్కొక్క కార్బన్ యొక్క వేలెన్సీ 4. సో కార్బన్ యొక్క వేలెన్సీ 4 1 2 3 4. అదేవిధంగా మరొక కార్బన్కి సంబంధించిన వేలెన్సీ కూడా 4 1 2 3 4. సో ఇక్కడ బాండ్ కామన్ ఏరియాలోకి తీసుకున్నాం. ఇది ఇక్కడ 3 బాండ్లు ఏర్పరచుకుంటాయి. అయినప్పటికీ ఇంకా సాటిస్ఫై రాలేదు కాబట్టి ఒక్కొక్క హైడ్రోజన్తో ఇది బాండ్ ఏర్పరచుకుంటుంది. సో గమనించండి, కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉన్నది మరియు ఒక హైడ్రోజన్తో బాండ్ ఏర్పరచుకున్నది. 2 ఉన్నాయి కాబట్టి ఇత్, ట్రిపుల్ బాండ్కి సంబంధించింది కాబట్టి ఐన్, ఇథైన్. దీని యొక్క పేరు ఇథైన్. సో ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఫార్ములా ఫర్ ఇథైన్. ఇత్ అంటే గమనించండి, ఇత్ అంటే 2 కార్బన్లు, ఐన్ వర్గానికి చెందింది. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. కార్బన్ ఆటమ్స్ మధ్య డబుల్ బాండ్ ఉంటే వాటిని ఏమంటాము అని అడుగుతున్నారు. చూడండి, బ్యూటేన్ అంటామా, బ్యూటైన్ అంటామా, బ్యూటీన్ అంటామా, బ్యూటైల్ అంటామా. సో డబుల్ బాండ్, వీటిలో ఏ దాంట్లో డబుల్ బాండ్ ఉండేదానికి పాసిబిలిటీ ఉంది అనేది గమనించండి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ రిప్రజెంటేషన్. ఇక్కడ తప్పుగా చూపబడింది ఏది అని అడుగుతున్నారు. కాస్త కీన్గా గమనించి, పాజ్ పెట్టి కీన్గా గమనించి సరైన సమాధానాన్ని గుర్తించండి. అయితే ఏనై ఉండాలి, డబుల్ బాండ్ ఉండాలి, ట్రిపుల్ బాండ్ ఉండాలి. అంటే CnH2n+2 ఉండాలి, CnH2n ఉండాలి, CnH2n-2 ఉండాలి. ఈ ఫార్ములాలతో మ్యాచ్ కాకుండా, ఇన్సర్ట్ కాకుండా వేరే విధంగా ఉండేది రాంగ్ రిప్రజెంటేషన్ అనే విషయాన్ని గుర్తించండి. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఉన్న వాటిని మ్యాచ్ చేయండి. వీటి యొక్క పేర్లను గమనించండి. ఇథైన్, ప్రొపీన్, బ్యూటేన్. వీటికి సరైన సమాధానాన్ని, ఫార్ములాను గుర్తించి మ్యాచింగ్ చేయండి, గమనించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కార్బన్ ఆటమ్స్ ఇన్ పెంటేన్. చూడండి, పెంట్ అంటే ఎన్ని కార్బన్లు ఉండాలి అనేది ఆలోచన చేయండి. అది ఏన్ అంటే సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అని ఆలోచన చేసి పెంట్ అంటే ఎన్ని కార్బన్లు అనేది చెప్తే చాలు. సో 4 5 6 7 సరైన సమాధానాన్ని గుర్తించండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.